నేడు కడప జిల్లాలో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. కార్యక్రమానికి పలువురు కేంద్ర మంత్రులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. సున్నపురాళ్లపల్లెలో 16,350 కోట్లతో స్టీల్ ప్లాంట్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం కడప జిల్లాలో పర్యటన ముగించుకొని దాని తర్వాత రేపటి నుంచి 3 రోజుల పాటు కుప్పంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించబోతున్నారు. అలాగే వర్చువల్ గా జిందాల్ ఇండస్ట్రియల్ పార్క్ కు శ్రీకారం చుట్టనుంది కూటమి ప్రభుత్వం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ శర్మ అందిస్తారు. ప్రసాద్ శర్మ, నేడు కడప జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు అండ్ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. కొన్ని కార్యక్రమాలకు సంబంధించి శంకుస్థాపనలు కూడా జరగనట్లుగా కనిపిస్తుంది. సో దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇవన్నీ రాయలసీమ పారిశ్రామిక చరిత్రలో నేను ఒక కొత్త అధ్యాయంగా కూటమి నేతలు చెప్తున్నారు. దాదాపు 16,500 కోట్ల రూపాయల 300 కోట్ల రూపాయల వ్యయంతో జేఎస్డబ్ల్యూ రాయలసీమ ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన జరుగుతుంది. సుమత్రాలుగా జరిగే కార్యక్రమానికి సీఎం చంద్రబాబు చేతుల మీదుగా దీన్ని ప్రారంభించబోతున్నారు. రాయలసీమ పారిశ్రామిక ఉపాధి రంగాల్లో మరింత ఒక మెరుగైనటువంటి అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమంగా దీన్ని వాళ్ళు చెబుతున్నారు. మొత్తానికి రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధికి నూతన దిశానిర్దేశం చేసే విధంగా ప్రతిష్టాత్మకంగా జేఎస్డబ్ల్యూ తీసుకొచ్చామని ఇప్పటికే నాయకులు ప్రకటించడం జరిగింది. సున్నపురాళ్లపల్లె జరిగే కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు, తర్వాత ప్రజాప్రతినిధులు, తర్వాత పెద్ద ఎత్తున హాజరు కానున్న దాదాపు 16,350 కోట్లతో నిర్మించేటువంటి ఈ ఉక్కు కర్మాగారం అభివృద్ధికి సంబంధించినటువంటి తొలి దశకు సంబంధించినటువంటి పనులకు చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి శంకుస్థాపన చేయబోతున్నారు. జేఎస్డబ్ల్యూ స్టీల్ లిమిటెడ్ సంబంధించినటువంటి ఈ అనుబంధ సంస్థ జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ లిమిటెడ్ పేరుతో ఈ ప్రాజెక్ట్ ను 2 దశల్లో నిర్మించేందుకు డిపిఆర్ సిద్ధం చేసుకుని దాదాపు మొత్తం 2 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తితో సామర్థ్యంతో మొత్తానికి ప్రారంభించే 2వ దశలో దాదాపు 11,800 కోట్లతో 2వ దశను అభివృద్ధి చేసే అవకాశం ఉంది. 2029 నాటికి మొత్తానికి ఈ ప్రాజెక్టు తొలి దశ ఉత్పత్తి ప్రారంభించే అవకాశం ఉంది. తర్వాత ముఖ్యంగా సాంప్రదాయ బ్లాస్ట్ ఫర్నేస్ విధానానికి బదులుగా ఈ ప్లాంట్ లో ఎలక్ట్రికల్ ఆర్క్ ఫర్నేస్ అంటే ఎక్కువగా పొల్యూషన్ లేకుండా వినియోగించిన చర్యల్లో భాగంగా ఈ కార్బన్ ఉద్గారాలు తగ్గించే విధంగా ఇక్కడ స్టీల్ ప్లాంట్ సంబంధించినటువంటి మిషనరీ కావచ్చు, తర్వాత ఆధునిక టెక్నాలజీ ఉపయోగించడం వల్ల ఈ పరిశ్రమ పర్యావరణ హితంగా ఉంటుందని కూడా చెప్తున్నారు. మొత్తానికి ఈ రోజు జరిగేటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హెలికాప్టర్ లో కాసేపట్లో రానున్నారు. ఇప్పటికే భారీ ఎత్తున స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవం జరిగే ప్రాంతానికి దాదాపు 20 నుంచి 20,000 మంది జనాల్ని తరలించే కార్యక్రమం పెద్ద చేస్తారు. తర్వాత ఆర్టీసీ పెద్ద ఎత్తున వాహనాలను ఏర్పాటు చేస్తారు. తర్వాత ఇక్కడికి రాగానే హెలికాప్టర్ సమీపంలో హెలిప్యాడ్ నుంచి కొద్ది దూరంలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి కన్నితీర్థ వెళ్లి బాలసుబ్రహ్మణ్య దేవుని సందర్శించుకుని అనంతరం స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రసాద్ శర్మ.